నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, ఖజానా ఖాళీ చేద్దాం, పంచాయతీల్లో వైసీపీ సర్పంచుల దందా, మార్చిలో ముగియనున్న పదవీ కాలం, పదవిలో ఉండగానే సర్దేయాలని యత్నం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు, చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా ఈ పంచాయతీల్లో ఉన్న డబ్బు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మొత్తం ఆయనే వాడేసుకున్నాడు. ఎవ్వరికి ₹1 కూడా విధిల్చిన పాపాన పోలేదు. వాళ్ళకి అసలు కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి కూడా తెలియకుండా ఆ ఖాతాలో ఉన్నవి మొత్తం దారి మళ్ళీ చేసుకున్నారు. ఇప్పుడు ఏమిటి అని అంటే, ఇక సర్పంచ్ కాలం ముగియబోతుంది, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇక దీంతో వాళ్ళకి మిగిలిన ఆ ఒక్కటి, ఇప్పుడు ఖజానాలో ఉన్న సొమ్మునంతా అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఖాళీ చేయట్లేదు, చంద్రబాబు నాయుడు ఏమి ఊడ్ చేయట్లేదు కదా, అందులో డబ్బులు కనపడుతున్నాయి. ఇది దాదాపుగా ప్రతిసారి జరిగేదే. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తాయి కాబట్టి వాటిల్లో కొంచెం వాళ్ళు 2 రకాల ప్రభుత్వాలు చూస్తారు. అదే ప్రభుత్వం కొనసాగుతుంటే అది వేరే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి కూడా తెలుసు పంచాయతీ ఎలా గెలిచారు, మున్సిపాలిటీలు ఎలా గెలిచారు అనేది. అందుకని తిరిగి మనం మళ్ళీ గెలుస్తామని, తిరిగి మనకు ఆశ ఉంటుందని ఏం లేదు కాబట్టి మొత్తం ఖాళీ చేసేస్తారు. పనులు చేయకుండా ఎంబుక్ రికార్డు, సర్పంచ్లకు సహకరిస్తున్న అధికారులు అని అంటే అక్కడ వచ్చింది అసలు తేడా. దాదాపుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే అధికారులందరికీ ఎక్కడ లేని కొమ్ములు వస్తాయి, ప్రతిపక్ష నాయకులకి సహకరించే వాళ్ళు ఎక్కువైపోతారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడికి సహకరించిన ఒక్క అధికారిని చూపించండి, టీడీపీ పార్టీకి సహకరించిన ఒక్క అధికారిని చూపించండి, ఉండరు. ఈ అధికారులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటే మాలావు తీపిగా ఉంటుంది. అందుకనే ఆయన రావాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటుంటారు. మరీ ఆయన వచ్చి నడ్డి విరగొట్టాడు కాబట్టి మొన్న ఏదో కూటమికి ఓటేసినట్టుగా కనపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి లోపల స్వయాన వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పోంతాడనమాట. అలా ఉంది రాష్ట్రంలో దాదాపుగా ఈ అధికారుల పరిస్థితి మొత్తం ఇప్పుడు చాలా మొత్తం. అందుకే ఇంకా అలాగనే ఉంది. ఇక రైలు టికెట్ల ధరల పెంపు, కిలోమీటర్కు 1 లేదా 2 పైసలు చొప్పున పెంచిన రైల్వే శాఖ ఈ నెల 26 నుంచి అమలు. 600 కోట్ల అదనపు ఆదాయం, 215 కిలోమీటర్ల ప్రయాణానికి ఎలాంటి పెంపు లేదు. రైలు టికెట్ పెంచిన 1-2 పైసలు పెంచినా కూడా పెద్ద పర్వాలేదు. అసలు యాక్చువల్గా రైలు టికెట్టే ఇప్పుడు మనకున్న ఈ ప్రయాణ సాధనాల మొత్తంలో అత్యంత తక్కువ కాస్ట్ పడేది కేవలం రైల్వేలోనే. రైలు ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలోమీటర్కు 1 నుంచి 2 పైసల చొప్పున పెంచుతున్నట్టు తెలిపింది. ఈ పెంపకం ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. తద్వారా రైల్వేకు 600 కోట్ల మేరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని వివరాలు. 215 కిలోమీటర్ల దూరాన్ని మించి ప్రయాణించే వారికి ఈ పెంపు వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఆర్టీసీ అయితే ఇంకా దారుణంగా, ఇంకా ఎట్లా పడితే అట్ట పెంచేసేవాళ్ళు. వీళ్ళు ఇంకా నయం, చాలా తక్కువ స్థాయిలోనే పెంచుతున్నారు. ఇక 1,00,000 మంది టీచర్ల టెట్ ఎఫెక్ట్. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802. 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళు 23,207. వీరికి టెట్ నుంచి మినహాయింపు. పదోన్నతి కావాలంటే రాయాల్సిందే, తప్పనిసరిగా రాయాల్సిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక ఉపాధ్యాయ అర్హత పరీక్ష అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా టీచర్లపై ప్రభావం చూపుతుంది. వీరిలో దాదాపు 31,000 మంది ప్రస్తుతం టెట్ రాశారు. 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్నవారిని మినహాయిస్తే మరో 74,000 మంది పరిస్థితి ఏమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు లభిస్తుందా? ఒకవేళ మినహాయింపు లభించకపోతే వారి పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ వివరాలు పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలను కేంద్రానికి పంపింది. రాష్ట్రంలో 1,51,000 మంది టీచర్లు ఉన్నారు. వారిలో 1,27,802 మంది 2012కు ముందు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందారు.
2011లో దేశవ్యాప్తంగా టెట్ అమల్లోకి వచ్చింది. ఏపీలో మాత్రం 2012లో మొదటిసారి ఈ టెట్ నిర్వహించారు. అంటే 1,27,000 మంది టీచర్లు ఇప్పుడు టెట్ అర్హత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అది సంగతి. మొత్తానికి వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక కోడికి రాజయోగం. కొట్లాటకు ముందు మహారాజ పోషణ. సంక్రాంతి వస్తుంది, కోడి పందాలు, ఇక వాటి కోళ్ళన్నింటినీ రెడీ చేసి బిజీగా ఉన్నారు. బాదం, జీడిపప్పు, కైమా వంటి ఖరీదైన ఆహారం, బలం పుంజుకునేందుకు మద్యం కూడా, ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్, కాపడం, స్విమ్మింగ్, వ్యాయామంతో రాటు తెలుతున్న పందెం కోళ్ళు. సంక్రాంతి బరిలోకి దింపేందుకు జాతి పుంజులు సిద్ధం. ఇక ఎవరు కలగజేసుకున్నా కూడా ఈ కోడి పందాలు ఆగేవి కాదు. ఒకనొక సమయంలో రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఈ కోడి పందాల కోసమని. ఇక విధేయతకు పట్టం. టీడీపీ పార్లమెంటరీ సారథుల ఖరారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం, సామాజిక సమీకరణాలతో పదవుల కూర్పు. అది లేనిదే ఎక్కడ ఏం పని కూడా జరగదు. సామాజిక సమీకరణం యాక్చువల్గా వాళ్ళ పనితనం చూసి ఇవ్వాలి, లేకపోతే బాగా విధేయతగా ఉండారు అని అంటే ఆ విధేయతగా ఆ సామాజిక వర్గంలోంచి ఎక్కడి నుంచి వస్తారు? అన్ని సామాజిక వర్గాల్లో దొరకాలి కదా. ఇందులోంచి ఇలాగ ఇంతమందిని ఇవ్వాలి, ఇందులోంచి అంతమందిని ఇవ్వాలంటే ఏముండదు. ఎంపిక చేసి వాళ్ళకి విధేయతకు పట్టం కట్టాం అని వాళ్ళు చెబితే వీళ్ళు రాస్తారు అంతే. 8 మంది బీసీలు, 9 ఎస్సీలకు చోటు, 11 మంది ఓసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు చెరొకటి, ఎస్టీ మైనార్టీలకు చెరొకటి, 5 మహిళలకు బాధ్యతలు. ఈ పార్టీ ఇంటర్నల్ పదవులు కూడా దాదాపుగా ఖరారు చేసేశారు. ఇక బీజేపీ కళ్ళద్దాలతో సంఘం చూడొద్దు. కరెక్ట్గా బీజేపీ కళ్ళద్దాలతో చూడకూడదు. అసలు సంఘు కళ్ళతోటే బీజేపీని చూడాలి. కాకపోతే బీజేపీ కొద్దిగా ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడానికి వాళ్ళు కూడా కొంత సెక్యులర్ మాటలు మాట్లాడటం కానీ కొంచెం ఆ పనులు చేస్తున్నారు. కానీ బీజేపీ సంఘ్ అంతా ఒక్కటే. ఆర్ఎస్ఎస్కు రాజకీయ ఎజెండా లేదు. హిందూ సమాజ రక్షణే సంఘ్ ధ్యేయం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ స్పష్టీకరణ. బీజేపీ కళ్ళద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చూడటం అతిపెద్ద తప్పని ఆ సంఘు సంచాలక్ మోహన్ భగత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ను పోల్చడం, రాజకీయ కోణంలో చూడటంతో అపార్థం తలెత్తుతున్నాయి. ఆర్ఎస్ఎస్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడటమే లక్ష్యమని భగత్ స్పష్టం చేశారు. రాజకీయ ఎజెండా ఉండదు. అది బయటకి ఇంటర్నల్గా మొత్తం వాళ్ళే నిర్ణయాలన్నిటినీ బాగా ప్రభావితం చేసేది సంఘే. బీజేపీ కళ్ళద్దాలతోటి కాదు, సంఘ్ కళ్ళద్దాలతోటి బీజేపీని చూడాలి. అంతా ఆ శంఖంలో పోసిన తీర్థమే, అప్పుడే పవిత్రం. ఇక్కడ దేవుడికి దొరకరు. కొందరు యువలు గుడికి వారానికి ఒకసారి వచ్చినా గొప్పే. ఆలయాల్లో పారిశుద్ధ్యం సరిగా ఉండటం లేదు, భక్తుల్లో సంతృప్త స్థాయి పెరగడం లేదు, దర్శనాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయని మొత్తుకుంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా దేవాదాయ శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవుడంటే కూడా లెక్క లేకుండా పోయింది. అది మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టడమే. ఆయన నేర్పించిపోయిన 5 సంవత్సరాల్లో ఆయన చేయించిన అలవాట్లు కానీ ఆయన నేర్పించింది కానీ. యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రతి విషయానికి జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు సాక్షి కూడా అదే గుర్తు చేసుకుంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం చెప్పండి అంటే, జడ్జి బదిలీ జరిగినా జగన్పై విషయమే, ఏం జరిగినా జగనే అంటారు అని వాళ్ళు ఇక వాళ్ళకి విసుగు పుట్టి పేపర్లో కూడా అదే రాసుకుంటున్నారు. కానీ ఆయన మహత్యమే. కావలసిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా సరే, వాళ్ళు మర్డర్ చేసినా కూడా, అనంతబాబు లాంటి వాళ్ళని ఏం చేశారండి, మర్డర్ చేసినా కూడా వాళ్ళని పక్కనే పెట్టుకుంటారు. అదే ఇక అలసత్వం ఇంక అందరికీ ఏర్పడితే ప్రతి వాళ్ళు ఇంకా అలాగనే ఉండాలని. అయినా ఆ శాఖ అధికారుల్లో మార్పు లేదు. ముఖ్యంగా ఆలయ కార్యనిర్వహణ అధికారులు తీరు నానాటికి తీసుకట్టుగా మారుతుంది. కొన్ని ప్రధాన ఆలయాలు ఈవోలు మినహా మెజారిటీ అధికారులు గుళ్ళో కనిపించటం లేదు. ఎవరు ఉండరు. దేవుడంటే కూడా భయం లేదు.
వారిని దర్శించాలంటే సొంతూరు వెళ్లాల్సిందే. ఆలయాల్లో నిధుల కంటే రాబడిపైనే దృష్టి. రియల్ ఎస్టేట్, సొంత వ్యాపారాలతో బిజీ. ఇంక వాళ్ళ పరిస్థితి అలాగుంది. ఇక బీజేపీపై కార్పొరేట్ విరాళాల వర్షం. ఈ విరాళాలు మళ్ళీ మొన్న ఈ బాండ్లన్నీ తీసేసిన తర్వాత, ఎలక్టోరల్ బాండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రక్రియ ఒకటి కనిపెట్టారు. 2024-25లో 3,112 కోట్లు మొత్తం విరాళాల్లో బీజేపీకి 82%, కాంగ్రెస్ ఇతర పార్టీలకు కలిపి 18%, వైసీపీకి 98 కోట్లు, టీడీపీకి 44 కోట్లు, బీఆర్ఎస్కు 10 కోట్లు ఉన్నాయి. నెక్స్ట్ పేజీలో ఉంది ఇది. ఒకసారి దీన్ని కూడా చూసి, దేశంలో ఎన్నికల బాండ్లు రద్దు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2024-25లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా విరాళాలు అందాయి. ఈ విరాళాలు కార్పొరేట్ సంస్థలు ఎందుకు ఇస్తాయి అనేది అందరికీ బాగా తెలిసిందే. అందులో ప్రత్యేకించి మనం చెప్పుకునేది ఏం కూడా లేదు. వివిధ పారిశ్రామిక సంస్థలకు నిధులు వచ్చే 9 ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి ఆయా పార్టీలు మొత్తం 3,811 కోట్లు అందుకోగా, కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీయే సింహభాగం 3,112.34 కోట్లు 82% దక్కించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీ వివిధ ట్రస్టులు సమర్పించిన నివేదిక ప్రకారం మొత్తం విరాళాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్కు కేవలం 299 కోట్లు వెళ్ళగా, ఇతర పార్టీలన్నీ కలిపి 400 కోట్లు పొందాయి. వీటిలో టీఎంసీకి 102 కోట్లు, వైసీపీకి 98 కోట్లు, టీడీపీకి 44 కోట్లు, బీజేడీకి 15 కోట్లు, బీఆర్ఎస్కి డిఎంకేకు చెరో 10 కోట్లు విరాళంగా లభించాయి. ఇక్కడ వైసీపీ ఒక చిన్న గేమ్ ఆడింది. వాళ్ళకి ఇప్పుడు పార్టీ నడుపుకోవటానికి డబ్బులు లేని కారణానికి వాళ్ళ పాత ఖాతాలు వీటన్నిటిలో ఉన్న కొంతమందిని తీశారు. ఆ ఎలక్టోరల్ ట్రస్టులు ఉన్నాయి చూడండి, ఆ ట్రస్టుల గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో ఇందులో చేస్తాను, మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఆ ఎలక్టోరల్ ట్రస్టులు ఎవరెవరు మేనేజ్ చేస్తుంటారు, ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, అసలు వైసీపీకి ఈ 98 కోట్లు రావటం వెనక నాకు మొన్న ఒక లెక్క ప్రకారంగా 78 కోట్ల వరకు మొన్న మా మధ్యనే వచ్చినట్టుగా గుర్తు. దాని మీద ఒక సమగ్రంగా మళ్ళీ ఈ ఎలక్టోరల్ ట్రస్టులు ఉన్నాయి, వాటి మీద ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఒకసారి మీరు కూడా. ఇక చంద్రబాబు కుట్రతోనే పాలమూరు డిపిఆర్ వెనక్కి మళ్ళీ కేసీఆర్ లైన్లోకి వచ్చాడు. ఇక్కడ ఒక గుడ్డ కడతాడు కదా, ఆ గుడ్డ కట్టుకొని మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఇక మళ్ళీ నోటికొచ్చింది యథావిధిగా, పాత ఏమాత్రం మారలేదు. కానీ ఒక్క విషయానికి మాత్రం కేసీఆర్ సమాధానం చెప్పిన తర్వాత మిగతా అన్నీ మాట్లాడాలి. కవిత విషయాన్ని, కవిత చెప్పిన బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోవటానికో లేకపోతే వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవటానికో జరిగిన అండర్స్టాండింగ్ గురించి కానీ, లేకపోతే కేటీఆర్ని కాపాడటం కోసం బీజేపీకి వీళ్ళు సరెండర్ అయిపోయి మరి పార్లమెంటులో ఉన్న 8 సీట్లు వాళ్ళకు వచ్చిన, బీజేపీకి వచ్చిన 8 సీట్లు వీళ్ళే దారాదత్తం చేశారనేది కానీ, వీటన్నిటి మీద సమాధానం చెప్పిన తర్వాత మిగతా ఏ మాట అన్నా మాట్లాడాలి. కేసీఆర్కి నిబద్ధత గల రాజకీయ నాయకుడు అయితే అదేమో కేసీఆర్కి లేదు. ఏందో నోటికొచ్చిన తొత్తర వాగడాన్ని వాగేయటమే. ఎవరిని పడితే వాళ్ళని, కనీసం తినే తిండిని కూడా అవమానించేంత దుర్మార్గులు వీళ్ళందరూ. ఖచ్చితంగా నిజంగా అదే చెప్పుకోవాలి వీళ్ళ గురించి చెప్పుకుంటే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుట్ర కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సంయుక్త సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శని, కేంద్ర సర్కారుకు ఎంపీలు అవసరం కాబట్టి చంద్రబాబు మాటలు విని పాలమూరు డిపిఆర్ను వాపస్ పంపింది. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిలదీయటం లేదు అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క, నే వస్తున్నా, తోలు దేస్తా, ప్రజల్లో కలిసి కాంగ్రెస్ భరతం పడతా అని హెచ్చరించారు. ఫస్ట్ తోలు తీయాల్సింది కవితది, తీయండి, మీ కుటుంబంలో మొదలు పెట్టండి, కవిత దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఆమె చెప్పింది అబద్ధం, నిరూపించండి. మేం బీజేపీతో ఎటువంటి పొత్తు పెట్టుకునేది లేదు, ఆ కవిత పచ్చి అబద్ధాలు చెబుతుంది, నాకు రాసిన లేఖల్లో అంతా ఉత్తుత్తుకే రాసింది, దాన్ని కేటీఆర్ బయట పెట్టలేదు, కవితను బయటకు నెట్టలేదు,
వాటికి సమాధానం చెప్పండి. అది మా కుటుంబ అంతర్గత వ్యవహారం అంటానికి లేదు. అది బజారును పడింది. ఆవిడ ఇప్పుడు మరి జాగృతి దీని పేరుతోటి ఊరంతా తిరుగుతోంది. ఆవిడ ప్రత్యేకమైన నాయకురాలు అయ్యే అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. కేటీఆర్ ఆవిడకి కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడని ఆవిడ ఆరోపణలు కూడా చేసింది. వీటి మీద ఫుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు పక్క రాష్ట్రాల మీదకి రావచ్చు. ఉపాధికి మరింత గ్యారంటీ. జీరామ్జీ పథకం ద్వారా పని దినాల పెంపు. పని దినాలు అయితే పెంచారు. ఇది ఆ ఎంజీ నరేగా పనులు వీటికి ఆ పేరు మార్చి వీళ్ళు అనుకున్న పేరు పెట్టడానికి. ఇందులో కూడా మీరు చూసారంటే వికసిత్ భారత్ విబి జీరామ్జీకి కూడా ఒక పెద్ద అబ్రివేషను, అసలు ఏంటనేది కూడా అర్థం కాని అబ్రివేషన్ ఒకటి పెట్టారు. ఇందులో ఇక మరి కేంద్రం భరించాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టడానికి రాష్ట్రం మీద భారం 40% వేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిదాపుగా చాలా నష్టం వచ్చేది. గతంలో వీటి మీదనే చాలా వరకు పనులు జరిగాయి. అసెట్స్ లాంటివి ఇప్పుడు రోడ్లన్నీ కూడా వాటి కింద జరిగి ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్డు వచ్చిందంటే కారణం అదే. ఇప్పుడు ఈ పని చేస్తే ఇంకెందుకు వస్తాయి, ఇంకెక్కడ వస్తాయి? ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకం విబి జీరామ్జీ పథకంపై వివరణ ఇచ్చిన కేంద్రం. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, చట్టంగా అవతరణ. 40% రాష్ట్రాల మీద భారం వేయటం. ఇక పని దినాలు పెంచినా లేదు, పని దినాలు తగ్గించినా లేదు. కేంద్రం ఇస్తుంటేనే వాటిని వాడే వాళ్ళు లేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. వీటికి వచ్చిన బిల్లుల్ని, వీటికి వచ్చిన డబ్బుల్ని, వీటిని కూడా వేరే దారి మళ్ళించాడు. దేశంలో కోట్లాది మంది గ్రామీణ పేదలు, కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడంతో పాటు అందులో కొన్ని మార్పులు కూడా చేయడంపై పార్లమెంట్లో ఇటీవల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. యాక్చువల్గా దీని మీద చంద్రబాబు నాయుడు కూడా ఏం మాట్లాడటం లేదు. ఒకసారి ఎందుకని ఎంత ఉన్నా కానీ కొంచెం దీన్ని మాట్లాడాల్సిన చోటన్నా మాట్లాడాలి కదా. మహాత్మా గాంధీ పేరు తీసేయాల్సిన పని లేదు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. మీకు నచ్చకపోవచ్చు, మీరు ఎంత హేటరేట్ అయినా చెయ్యొచ్చు దాని మీద. నెహ్రూ మీద కావచ్చు, ఇందిరాగాంధీ మీద కావచ్చు, మహాత్మా గాంధీ మీద కావచ్చు, ఎవరి మీదైనా. అసలు కాంగ్రెస్ తాలూకు మూలాలు ఉన్న ఎవరి మీదైనా మీరు ఎంత ఇదైనా చూపించుకోండి. కానీ ఆ పేర్లు పాత నుంచి ఉన్న పేర్లను మార్చేది ఎందుకు? గాంధీ మాత్రం స్వాతంత్ర సమరయోధుడు కాదా? ఆయన రూపంలో మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా? రాలేదు. ఇక టోటల్గా మొత్తం తీసేస్తాం. ఇదే కదా వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళు కేవలం గాంధీయే కాదు, సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నాడు. ఇట్లా మరి నిన్నటి వీడియోలో కూడా ఈ అంశం వచ్చినప్పుడు కింద కొంతమంది పెట్టారు, అసలు నోటు మీద కూడా గాంధీ ఫోటో తీసేసేటట్టున్నారు అని. అంటే తీసేయాలి, అసలు సుభాష్ చంద్రబోస్ ఫోటో వేయాలి అంటే అదంతా వీళ్ళు ఇంజెక్ట్ చేసిందే. గతం నుంచి వస్తున్న కొన్ని వీటిని మార్చకుండా ఉంటేనే మంచిది ఎప్పటికైనా. కానీ పాతవి పడగొట్టుకుంటే మళ్ళీ రావండి. పాత వాటిని పడేసుకుని కొత్తవి కట్టుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ పాత మాన్యుమెంటల్స్ ఎప్పటికీ రావు. మీరు ఇప్పటికీ తాజ్మహల్ పడేస్తే తిరిగి వస్తుందా? రాదు కదా. ఈ చిత్తశుద్ధి ప్రభుత్వాల్లో ఉండదు. మనం వచ్చాం, మనం ఏదో ఒకటి చేయాలి. ఇక ఒకసారి సాక్షిలో ఏమున్నాయి ఒకసారి చూస్తాం. పేదల రేషన్ బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు. చౌక బియ్యం గాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి. అసలు ఈ దందా మొత్తం కాకినాడ పోర్టు రూపంలో జరిగి, కాకినాడ పోర్టునే అసలు ఆ కేవీ రావు దగ్గర నుంచి అరబిందో ఫార్మాకి చాలా తక్కువ ధరకు అమ్మించే ప్రయత్నం చేసి, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీటిన్నిటి మీద అజమాయిషీ చేస్తే మొత్తం బియ్యాన్ని పైకే దోలారు. ఇక ఇప్పుడు ఈ యాక్చువల్గా చెప్పాలనుకుంటే రేషన్ బియ్యం మాఫియా ఆగలేదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం ఆగలేదు, యథేచ్ఛగా నడుస్తూనే ఉంది. దాని మీద ఎమ్మెల్యేలకు అందాల్సిన ముడుపులు అందుతూనే ఉన్నాయి. ఈ రోజుకి రేషన్ బియ్యం పక్కదారి పట్టిపోతానే ఉంది. ఏదో సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఆర్భాటంగా అన్న రోజునో, లేకపోతే దీని మీద ఏదన్నా గొడవ జరిగిన రోజునో, పేర్ని నాని గోడౌన్లో బియ్యం మిస్ అయిన రోజునో మాట్లాడుకుంటున్నాం తప్ప ఈ ప్రతి నెల ఈ రేషన్ మాఫియా అనేది సజావుగా సక్రంగా వాళ్ళకి కావాల్సిన విధంగా నడుస్తూనే ఉంది. ఇప్పుడున్న కూటమి ఎమ్మెల్యేలకైనా అందుతూనే ఉన్నాయి. అది మాత్రం వాస్తవమే. ఇక ఆఫ్రికా దేశాలకు వెళ్తున్నారంటే ఆజ్యులు మరి ఇప్పుడు ఈ రోజున సాక్షికి అడిగే హక్కు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసే హక్కు కానీ లేదు. ఎందుకంటే ఈ ఆచారం కానీ ఈ వ్యవహారం మొత్తం తెచ్చింది వాళ్ళే. ఈ రోజుకి కూడా కూటమి నాయకులు కూడా ఏం చేస్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వీళ్ళు ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళతోటే మళ్ళీ ఇదే పని చేయించుకుంటున్నారు. ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేకి ఇస్తున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఆర్భాటంగా చెప్పుకోవటమే తప్ప ఇందులో పెద్ద ఎంత నిలదీసుకునే అవసరం ఏం కనపడటం లేదు. ఏడాదికి దందా 1000 కోట్ల పై పాటే నియోజకవర్గాల వారీగా వాటాలు వేసుకొని మరీ పనిచేస్తున్నారు. బఫర్ గోడౌన్లు ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లుకు, అదే కదా జరిగింది. నేరుగా మిల్లుకు అమ్ముకొని ఆ డబ్బులన్నీ తెచ్చుకొని పేరుని జయసుధ పేరుతోటి ఉన్న గోడౌన్లో నుంచి ఇప్పుడు నేరుగా మిల్లుకు ముందే తోలేశాడు. అసలు విషయం అది అక్కడ జరిగింది. రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని ఆ నెలకి వాళ్ళకి రేషన్ వాళ్ళకి కేటాయించిన దాన్ని అది ఈయన ఏదో ఒక రేటు కొనుక్కొని పైకి పంపించుకోవటం కాదు, రానున్న సంవత్సరానికో 2 సంవత్సరాలకో కావాల్సిన బియ్యం మొత్తాన్ని ముందుగానే తోలేశాడు. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. చివరికి అధికారం మారి అప్పచెప్పాల్సి వచ్చే టయానికి మొత్తం బొక్కలంతా బయటపడిపోయినాయి. ఇక జగమంతా సంబరం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, భారీగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛందంగా యువత రక్తదానం. పైన మీరు ఆ ఫోటోలో చూడండి ఒకసారి. ఇందులో జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేరుతోటి శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలు. అసలు ఈ ఫోటోలోనే ఓ పెద్ద బొక్క ఉంది. ఇవన్నీ వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, పేరు మార్చిన పథకాలు. ఆసరా, ఇందులో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి తెచ్చింది, దాన్ని మాత్రం న్యాయంగా ఒప్పుకుందాం. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? దానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే రోసయ్య కానీ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి కానీ ఎవరున్నప్పుడు లేదా ఆరోగ్యశ్రీ? ఇక జలయజ్ఞం ఎప్పటిదండి? ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి వస్తుంది. రైతు భరోసా అక్కడి నుంచే ఉంది. పేదలకు ఇళ్ళు అన్నీ అక్కడే. పెన్షన్ల పెంపు ఇది ఒక పథకమా? పెన్షన్లు ఇవ్వటం మొదలుపెట్టింది ఎక్కడి నుంచి? అసలు లెక్క చూసుకుంటే పెన్షన్ల పెంపు అనేది ముందుగా చంద్రబాబు నాయుడే హఠాత్తుగా 1000 పెంచేసి వెళ్ళిపోయాడు ఆ రోజున. మరి మీరు తర్వాత 1000 పెంచడానికి ముక్కి మూలిగి కొనారెళ్ళారు 5 సంవత్సరాల చివరికి వచ్చేదాకా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేసుకున్నారు చూడండి. ఒక అమ్మఒడి కానీ, వాహన మిత్ర కానీ. నాకు తెలిసి ఈ 2 పథకాలే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టినాయి. పాతవి తీసేసి చాలా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. విదేశీ విద్యలు, ఇక ఇన్సూరెన్స్లు, వీటన్నిటిని తర్వాత పేరు మార్చుకున్నారు. ప్రతిదానికి పేరు మార్చి అది నాదేనని వాదిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన దగ్గర ఉన్న అద్భుతమైన విషయం అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు, స్వచ్ఛందంగా యువత రక్తదానం. దీంతో పాటుగా చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అర్ధరేత్రులు కేకులు తీసుకొని ఒకళ్ళు కొట్టుకుంటా, జై జగన్ అని అరుచుకుంటా, నెత్తిన పూసుకుంటా, ఇట్లాంటివి చేసినవి చాలా వీడియోలు కూడా అవి కూడా బయటకు వచ్చాయి. వీళ్ళతోటి ఎంత అరాచకంగా ఉంటుంది అనేటట్టుగా కూడా ఉన్నాయి ఆ వీడియోలు. ఇక జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం. ఇందాక నేను చెప్పాను చూడండి. ఈనాడు దుష్ప్రచారంలో మరో విషపు కథనం. కానీ ఈనాడుది దుష్ప్రచారం అని అంటానికి లేదండి. జగన్మోహన్ రెడ్డి కేసులన్నిటిలోనూ జడ్జి మారాడు అనగానే ఆ కేసులన్నీ మళ్ళీ మొదటికే వస్తాయి.
వెనకటికి చెప్పిన సామెత లాగానే రెడ్డొచ్చ మొదలాడు అన్నట్టుగానే తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అక్కడి నుంచి రాగానే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు దారిన వాటి దారిన అవి ఉంటే మీరు కేసు దారిన కేసు విచారించండి అని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పింది. త్వరితగతిన రోజువారీ విచారణ చేయండి అని చెప్పినా కూడా ఈ రోజుకి ఒక్క అడుగు జగన్మోహన్ రెడ్డి ముందుకు పడలేదండి. మొన్న కేవలం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత అటెండ్ అవ్వాల్సిన ఇక ఫుల్ అగత్యం బట్టి అయ్యారు తప్ప మిగతాది ఆయన కోర్టుకు కూడా అటెండ్ కావటం లేదు. కేసులో ఒక్క అడుగు ముందుకెళ్ళటం లేదు. కేసులే తప్పుడు కేసులు పెట్టారు, అయిపోయింది. తప్పుడు కేసులో ఒప్పుడు కేసులో కోర్టు తేలుస్తాయి, సాక్షి కాదు తేల్చాల్సింది. కాంగ్రెస్ పెట్టిన కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు, ఇలాంటి కేసుల్లో విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు. మరి డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఏపించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డే కాదా? నిజానికి జాప్యం జరగాలని కోరుకుంటుంది ఎల్లో మీడియానే. వేగంగా విచారణ పూర్తయితే తప్పుడు కేసులన్నీ తేలిపోతాయి. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుయుక్తులు. సాక్షిలో పెట్టుబడులు సక్రమమైన తేల్చిన ఈడీ ట్రిబ్యునల్లు. అన్ని కేసులకు అదే గతి. ఇక్కడే ఒక చిన్న మెలక కూడా పెడతారు, పెట్టుబడులు సక్రమమే అని ఏం చెప్పలేదు వాళ్ళు. దాంట్లోకి వచ్చిన వాటి మీద నిఘా పెట్టి సాక్షి దానికి ఉన్న వీటిని సీజ్ చేసిన వాటి మీద మాత్రం విడుదల జరిగింది తప్ప సక్రమమే అని సర్టిఫికేట్ ఇచ్చేది ఇతనికి ఐటీ కానీ ఈ ఈడీ కానీ ఎవరండి? ట్రిబ్యునల్ తేల్చిందని చెబుతారు కానీ ఇప్పుడు ఈ కోర్టులో వచ్చింది పై కోర్టుకి వెళ్ళేటప్పుడు కొట్టేస్తున్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఏమైంది? హైకోర్టులో మీకు తగ్గట్టుగా తెచ్చుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడు కొట్టేయలేదా? అన్ని కేసులకు అదే గతి పడుతుందని ఈనాడు భయం. అందుకే తప్పుడు కథనాలతో తక్కకు రామోజీరావు బ్రతికున్నన్నాళ్ళు మార్గదర్శి కేసులో తప్పు జరగలేదన్నారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్లో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని తేల్చిన ఆర్బీఐ. రామోజీ చనిపోయిన తర్వాత ఆ కేసుకు సంబంధం లేదని వాదించిన ఆయన కుటుంబం. ఇక స్వల్పంగా రైలు ఛార్జీలు ఇందాక చూసాం. అప్పుడే తీర్చేయొద్దు. అన్ని రుణాలను ముందుగానే తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పని కాదు. ఆర్థికంగా గొల్ల చేసే రుణాలను వదిలించుకోవడంతో పాటు చౌక రుణాలతోటి 4 రాళ్లు వెనకేసుకోవడం ఎలాగో చూద్దాం. చూడండి. ఇక నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు డోకా. ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటన. ప్రభుత్వం షూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణం ఇప్పించేలా ఎత్తుగడ. ఆసుపత్రుల్లో చర్చించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు. అసలు ఈ బకాయిలు ఎందుకు పెట్టారో, జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన బకాయిలు కొన్ని అయితే కూటమి వచ్చిన తర్వాత ఏర్పడిన బకాయిలు కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ విడుదలైతే చేయలేదు. నెట్వర్క్ ఆసుపత్రులు బాగానే ఇబ్బందుల్లోనే ఉన్నాయి, బిల్లులు రాక. ఇప్పుడు రుణం ఇప్పిస్తామని కొత్త ఎత్తుగడ వేశారనేది ఇప్పుడు సాక్షి చెబుతున్న ఒక మాట. ఇక ఈ రోజున ఆంధ్రజ్యోతిలో కానీ సాక్షిలో కానీ ఉన్న ప్రధాన వార్తలు అయితే ఇవే. వాటి వెనకున్న అసలు వాస్తవాలు కూడా చూసాం. వీడియోని చివరి దాకా చూసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.